వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం. మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎంత అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మమిత్రులందరికీ మా ఆత్మ ప్రణామాలు. మరి ముఖ్యంగా ఇక్కడ రాఘవ్ సార్ ఏర్పాటు చేసినటువంటి వీరి మొత్తం మిత్ర బృందం మొత్తం ఎంత అద్భుతంగా ఘనంగా మరి ఇక్కడందరం మనం సజ్జన సాంగత్యంగా ఇది విజయోత్సవం అద్భుతంగా జరుపుకోవడానికి మరి ఎంత కృషి చేసినటువంటి మాస్టర్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. రాఘవరావు సారు, వాళ్ళ టీం సభ్యులు, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి గట్టిగా లేచి నిలబడి ధన్యవాదాలు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం లేచి, గట్టిగా, ఇంకా గట్టిగా. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఒకరోజు మనం గ్యాదర్ చేయాలి అంటే అది ఎంత అద్భుతంగా అనిపిస్తుందో తెలుసు ఆ చేసే వాళ్ళకి. మరి 2 రోజులు కార్యక్రమం అని చెప్పేసి మరి ఆయన ఎంతగా పరిగెడుతున్నారు అంటే చూశాను నేను. మరి మాకే ఆశ్చర్యంగా ఉంది ఎంత అద్భుతంగా మరి ఒక ధ్యాన మహాచక్రాన్ని తలపించే విధంగా ఆయన యొక్క సృష్టి ఎలా ఉందని అంటే ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిలో చాలా టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే ఎంత అద్భుతంగా ఉంది అని అంటే మరి ఎగ్జాంపుల్ సార్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ టీం సభ్యులు నిబద్ధతతో అద్భుతంగా ఈ కార్యక్రమాలని ఎంత ఒక ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఉంటాయి. ఒక అద్భుతమైనటువంటి కళాత్మకంగా చూడండి ఆయనలో ఎంత టాలెంట్ ఉందో. కార్పెంటర్ వర్క్ ఉండి కూడా మరి ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క చిత్రాన్ని ఎంత ఒక శిల్పి ఎలా అయితే చెక్తారో మరి అంత అద్భుతంగా ప్రతి ఒక్క ఆ ఇమేజ్ నాకు ఇలా కావాలి, నాకు పత్రిసారి ఇమేజ్ ఎలా కావాలి, ఆయనలో ఉన్నటువంటి ఆ కళని బయటికి తీసుకొచ్చారు. మరి ధ్యానానికి దాన్ని అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఎంతో టాలెంట్ ఉంటుంది, దాన్ని అద్భుతంగా ఉపయోగించడం అనేది ఒక అద్భుతమైన కళ. కాబట్టి ఈరోజు సార్ ఇంత అద్భుతంగా అది ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయటం, మరి 108 సెంటర్ ధ్యాన సదన్ని మనం చూసాం. ఎంత అద్భుతంగా ప్రతిదాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఆ పిరమిడ్ని కానీ ఆ హాల్ని కానీ నాకు ఇలా కావాలి, నాకు ఇలా చేయాలి, ప్రతిదాన్ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. సో ఆ టీం అందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరి మాకు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి మీ అందరితో మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగించారు. ముందుగా మాస్టర్స్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు అమన్ హనీ అలీ ఖాన్. మా గురువుగారు అయినటువంటి మహావతార్ బాబాజీ గారికి, అలాగే మరి ఇంత జ్ఞానాన్ని ఈ జన్మలో మనందరికీ అందించిన పత్రిజీ గారికి, నాకు ఈ దేహాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకు ఆత్మపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి 2006లో జరిగినటువంటి నా జర్నీ, నా పేరు అమన్ హనీ అలీ ఖాన్, విజయవాడ నుంచి వచ్చేసాం. అయితే ఈరోజు ఏవి వేశారు, యాక్చువల్లీ మేము ఉన్నటువంటి వర్కుల్లో అవన్నీ కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేసినాయి. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఫేస్బుక్లో అప్లోడ్ చేసినాయి. సో ఆ రోజు నాకు ఇలా కావాలి అని చెప్పాను అనుకుంటే మా మిత్రుల యొక్క ప్రోత్బలంతో 2024లో చేసిన ప్రోగ్రామ్స్ ఏమో నేను చూస్తే అవన్నీ అన్నీ ఉన్నాయి. సో మేము చూసినప్పుడు మేము మొన్న కూడా చూడలేకపోయాం మా ప్రోగ్రాంలో. సో ఇవాళ చూసాం కూర్చొని చక్కగా. సో ఇంత పెద్ద స్క్రీన్లో మాకు అనిపించింది, అంటే ఇది మేము చేస్తున్నాము అనుకుంటే ఇది అహంకారమే అవుతుంది. ఇది మేము కాదు చేసేది గురువుల యొక్క ప్రోద్బలంతో, మరి బాబాజీ గారు, పత్రిజీ గారు వారి యొక్క ఆశయ సాధన ప్రకారంగా వారు అందించినటువంటి సందేశాలని మేము చేస్తూ ముందుకెళ్తున్నాం. అంతే, మేము నిమిత్త మాత్రం, ఈ క్రెడిట్ అంతా కూడా గురువులదే. సో మనమందరం కూడా ఎప్పుడు అయితే మనం ఆ క్రెడిట్గా ఫీల్ అవుతూ మరి ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా గురువులకి చెప్తామో మనం న్యూట్రల్గా ఉంటాం. నాది అనేది ఇక్కడ ఏదీ లేదు, నేను అనేది ఇక్కడ ఏదీ లేదు, కేవలం ఈ దేహం మాత్రమే ఉంది, నాలో ఉన్న చైతన్యమే అది నడిపిస్తుంది. ఇక్కడ మాట్లాడేది మనం అందరం చైతన్య స్వరూపులమే. మనం ఏమందరం అనుకుంటామంటే కేవలం నేను అంటే ఒక ఐడెంటిటీ అనుకుంటాం, ఒక పేరు, ఒక ఊరు, ఒక డిగ్నిటీ, ఒక హోదా, ఇవన్నీ అనుకుంటాం. నేను అంటే నథింగ్, ఏమీ లేదు, శూన్యం. మరి పరమ గురువులందరూ బోధించింది ఆ శూన్యత్వాన్నే చెప్పారు ఇక్కడ. నేను అంటే ఏమీ లేదు, నేను అనే దాన్నే
భీష్మించుకుని కూర్చుంటే అది ప్రాపంచికత, నేను అనేది ఏది లేదు. మరి చైతన్యము నేను ఒకటే అని ఎప్పుడైతే మనం భావిస్తామో అదే దివ్యాత్మ, అదే నేను. ఆ నేను గురించే ఎంతోమంది ఎన్నో విషయాలు అద్భుతంగా మరి ప్రవచించారు, గురువులందరూ చెప్పున్నారు. మరి ఈరోజు మనమందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాము? ముఖ్యంగా మరి సార్ ఎందుకు ఈ ప్రోగ్రాంలు ఇలా పెట్టారు, కండక్ట్ చేశారు? దేనికోసం ఇక్కడంతా మనం వచ్చాం? ఇక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. ప్రతి డే అద్భుతమైనటువంటి సెలబ్రేషనే. ప్రతిరోజు మనం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నాం? ప్రతిరోజు మనం క్లాస్ చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చి ఎన్నో విషయాలు తెలుసుకున్నా, ఎంతోమంది మిత్రులతో కలిశాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు విన్నా. ఇందాడ మేడం మాట్లాడే చాలా అద్భుతంగా అనిపించింది. మరి ఒక స్త్రీ తలుచుకుంటే ఎంత చేయగలదు? నేను గృహిణిని మాత్రమే, నేను ఇంట్లో ఉంటే ఇంట్లో పని, వంట పని, మరి భార్య బిడ్డలను చూసుకుంటూ నా యొక్క ఫ్యామిలీని మాత్రమే నేను మేనేజ్ చేయగలను అనుకుంటే, అందులో కూడా ఇద్దరు ఉంటారు. మళ్ళీ హస్బెండ్ మొత్తం అంతా తీసుకొచ్చిస్తే స్త్రీ ఇంటిని నడపడం వరకు మాత్రమే ఆవిడది. మరి ఈరోజు చూడండి, ఆ గృహిణి ధ్యానం నేర్చుకుని మరి బయటకు వచ్చి ఎంతమందిని కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళ మనసులు చదివారు. ఇక్కడ ధ్యానం చేస్తే ఎదురి వాళ్ళ యొక్క మనసును మనం చదవచ్చు. మరి సమాజం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి, వారు ఏం చేస్తున్నారు, ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి అనేది తెలుసుకున్నాం. మరి పత్రి గారు మనకి ఏ విధంగా ధర్మం, ఏ విధంగా సత్యం అనేది మనకి చక్కగా సుస్పష్టంగా చెప్పారు. మరి ఈరోజు ఆ ధర్మాన్ని పట్టుకుని, మరి ఆ ధ్యానాన్ని పట్టుకుని వెళ్తూ ఉంటే సమాజం అంతా కూడా చక్కగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తున్నారు ప్రేమపూర్వకంగా. ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే, ప్రతి ఒక్కరు మార్పుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చెప్పడానికి వెళ్తే ఎంతోమంది ఇన్వైట్ చేస్తున్నారు. మరి వారందరి యొక్క హృదయాల్లో ఏముంది అంటే, ప్రతి ఒక్క వ్యక్తి దైవంగా మారాలనే, దైవంతో నేను ఏకమవ్వాలి. ప్రతి ఒక్కరు వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో వాళ్ళు దైవాన్ని చేరుకోవాలి. దైవాన్ని చేరుకోవాలని ఎవరికి ఉండదండి? ఆనందంగా ఉండాలని ఎవరికి లేదా? మీ ఇక్కడ ఆనందంగా ఉండాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అద్భుతంగా ఉండాలని చేతులు ఎత్తండి. వైభోగంగా ఉండాలని చేతులు ఎత్తండి. ఆయుధాయంతో ఉండాలని వాళ్ళు చేతి ఎత్తండి. మరి అందరికీ కావాలి. మరి అంతా ఇచ్చేది ఏంటంటే సత్యం మాత్రమే మనకు అది అందిస్తుంది. ధ్యానం మాత్రమే మనకు అందిస్తుంది. మనలో ఉన్నదే ఆ సత్యం, మనలో ఉన్నదే ఆ సత్యం. ఈ మాట్లాడేవాడే సత్యం. ఇక మంచి చెడులు లేవు. ఇక్కడ నేనున్నటువంటి చైతన్యమే స్వరూపమే. ఇక్కడ ఈ భూమి మీద నువ్వు రెండింటిని డివైడ్ చేస్తున్నావు. ఇది మంచి, ఇది చెడు. ధర్మం, అధర్మం ఉంది. మంచి చెడులు లేవు ఇక్కడ. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి? ధర్మం అంటే, సత్యం అంటే చైతన్యము. అది కాందంతా అబద్ధంగానే ఉంది ఇక్కడ. ఇదంతా మాయా ప్రపంచమే. సో ఈ మాయల్లో మనం పడతాము. ఆ మాయల్లోంచి బయటికి రావడానికి ఎన్నో జన్మలు పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మేడం గారు ఈరోజు ఏం చేశారు? అక్కడ ఎంతోమందికి చెప్పడానికి వెళ్ళారు. ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ మనసులన్నీ చదివారు. వాళ్ళకి ఏం కావాలి? హ్యాపీనెస్ కావాలి, అనారోగ్యాలు పోవాలి. మరి పత్రికారు దానికోసమే కదా ఆయన జీవితం మొత్తం వెచ్చించి ఒక బోధిసత్వుడిగా, ఓ బుద్ధుడిగా, అరిహంతుగా ఉండి మరి బోధిసత్వుడిగా మారి మరి బుద్ధుడిగా చెప్పారు. మరి మనం కూడా, మన ధ్యేయం కూడా అదే. ప్రతి ఒక్క జీవితం ఒక అద్భుతమైనటువంటి డిజైన్ ప్లాన్తోనే మనకి భూమి మీదకి వస్తుంది. మరి ఆ మేడం చక్కగా ఆవిడ యొక్క జీవిత ధ్యేయం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఆవిడే నెరవేర్చుకున్నారు. మేడం గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. సో ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ జీవితాల్లో ఏదైతే సంకల్పాలు ఉన్నాయో అవి నెరవేర్చుకోవడం కోసం అన్ని రంగం సిద్ధంగానే ఉంది. అన్నీ అద్భుతంగా మనకందరికీ సద్వినియోగంలోనే ఉన్నాయి, అన్ని అవైలబిలిటీలోనే ఉన్నాయి. కానీ మనం అందిపుచ్చుకోవడం మాత్రమే మనకు తెలియాలి. మీ ఆలోచనలు ఏవైతే ఉంటే అవే మీ జీవితం ఉంటుంది. మీ ఆలోచన బట్టే మీ జీవితం ఉంది. నాకు ఇది కావాలి అనుకుంటున్నప్పుడు వేరేది ఎందుకు వస్తుంది? ఒక వేప చెట్టు నాటామనుకోండి, ఏం పళ్ళు పుష్పిస్తాయి, ఏ పళ్ళు ఫలిస్తాయి? వేప పళ్ళే వస్తాయి. నాకు మామిడి పళ్ళు కావాలంటే ఎలా వస్తుంది? యామతి సా గతిర్భవేత్ అన్నారు. నీ మనసులో ఏదైతే ఉందో, నీ ఆలోచన ఏదైతే ఉందో అదే నీకు ఎదురవుతుంది సుమా. సమాజం అంతా ఎందుకు మరి అనారోగ్యాలతో, బాధలతో, కష్టాలతో, డిస్టర్బెన్స్తో ఉంది అని అంటే, వారికి ఉన్నటువంటి గొప్ప సృజనాత్మకమైనటువంటి కళని వాళ్ళు బయటికి తీసుకురావట్లేదు. ఏముంది సృజనాత్మక కళ? ప్రతి ఒక్క వ్యక్తిలోనూ చైతన్యం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ సమంగా భగవంతుడు ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని అందరికీ అందించారు. మరి ఆ శక్తిని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా? ఒకానొక స్థితిలో మరి రాఘవరావు సారు మరి
ఆయనకున్నటువంటి నాలెడ్జ్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే మరి ధ్యానంలోకి వచ్చారో మరి ఈ సరౌండింగ్స్ అంతా కూడా అద్భుతంగా, మరి ఇక్కడ అందరం మనం కూర్చుని ఈరోజు అద్భుతంగా ఎంత జరుపుకుంటున్నామంటే ఆ ఒక్క వ్యక్తి మార్పు వల్ల ఇంత సృష్టి జరిగింది. ఒకసారి నిజంగా ఆ మా గ్రాండ్ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే మనలో అంతా ఉంది, అది మనం బయటికి తీసుకురావడానికి మన మనస్సుని, మన యొక్క దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ఏదైతే అద్భుతమైన ఉందో, ఏదైతే మనకు నచ్చిందో దాని మీద మనం ధ్యాస పెట్టాలి. తద్వారా అది మన నుంచి బయటకు వస్తుంది. మనం బయటకు తీసుకురావాలి. ప్రతి ఒక్క వ్యక్తి సృష్టికర్త అని చెప్తున్నారు. మరి ఆ భగవంతుడి యొక్క తత్వం మనలో ఉందా లేదా? అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ గుడాకేశ, సర్వభూత సహిష్యత. సర్వజీవుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని నేనే అన్నారు. నేను ఎవరిని అంటే గుడాకేశ అని చెప్పారు. అంటే సర్వమానవాళిలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో ఆ యొక్క భగవంతుడు మనలోనూ ఉన్నాడు. అన్నిటా వ్యాపించినటువంటి శక్తి, అందరిలో వ్యాపించినటువంటి శక్తి ఆ దివ్యాత్మ స్వరూపమే. మరి అందరికీ సమంగా ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యము, మనలో ఉన్నటువంటి విస్తారంగా దాగి ఉన్నటువంటి చైతన్యాన్ని మనం దర్శించడానికి ఆ ధ్యానం ఒకటే మార్గము. మరి ఇందాక మేడం గారు ఎన్నో అద్భుతమైనటువంటి పద్యాలు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, యోగ వేమముని కానీ చెప్పారు. మరి అవన్నీ దేనికి తార్కాణం అంటే జ్ఞానాన్ని, నీ భూమి మీద హయ్యెస్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం కోసం మనం అవన్నీ తీసుకోవాలి. ఆ పద్యాల్లో నిగూఢంగా వాళ్ళు ఎంతో సాధనలు చేసి ఒక విషయాన్ని మనం డిఫైన్ చేయాలంటే, ఇప్పుడు ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పాలంటే చాలామంది సైంటిస్టులు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి దాని మీద ప్రయోగం చేస్తారు. ఎస్ ఆర్ నో? ఒక చిన్నదాన్ని రైట్ అని చెప్పడానికి ప్రయోగం చేయాలి, రాంగ్ అని చెప్పడానికి ప్రయోగం చేయాలి. మరి వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి దీనికోసం మెడిసిన్. ఇప్పుడు మనం ఆయుర్వేదం చూస్తున్నాము, చాలా మెడికల్ ఇండస్ట్రీస్, ఫార్మాసిటికల్స్ చాలా ఉన్నాయి. మీకు జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేశారు, తగ్గిందా లేదా? ఓకే, సో అది దానికోసం ఆ ట్యాబ్లెట్ని తీసుకురావడానికి వాళ్ళు ఎంత ప్రయోగం చేస్తుంటారు వాళ్ళ జీవితంలో. ఎంతో కృషి చేస్తే కదా బయటకు వచ్చేది. మరి ఒక ఆయుర్వేదం, ఒక చెట్టు నుంచి ఒక ఆకు ఉంది, దాన్ని మనం చూర్ణం చేసి దాన్ని తీసుకుంటే ఏం జరుగుతుంది? మరి దాని మీద ఒకళ్ళ మీద ప్రయోగం చేయాలి కదా. మరి ఎంత దాని మీద కృషి చేస్తే అది బయటకు వస్తుంది. గమనించండి, ఎదురువారి యొక్క కష్టం ఎంత ఉన్నది. ఈ ప్రోగ్రాం ఉంది, ఇప్పుడు ఎంత ప్రోగ్రాం, ఇంతమందిని గ్యాదర్ చేసి ఇన్ని ఏర్పాట్లు కావాలంటే దీనికి ఎంత సమయం కావాలి, ఎంత పబ్లిసిటీ కావాలి, ఇంతమంది గ్యాదర్ అయ్యి ఎంత పబ్లిసిటీ కావాలి, ఎంత కృషి కావాలి, ఎంత మైండ్ దాని మీద పెట్టాలి. ఈ స్క్రీన్ నాకు ఇలా కావాలి, ఈ స్టేజ్ ఇలా కావాలి, ఇంతమంది ఆడియన్స్ కావాలంటే ఎంత ఏర్పాట్లు కావాలి, ఎన్ని భోజనాలు కావాలి, ఇవన్నీ ఎంత ప్లానో. ఎంతో పెద్ద ప్లాన్ చేస్తే తప్ప మనం ఇక్కడ రాలా ఈ రోజున, అవునా? సో అట్లాగే ఒక మెడిసిన్ కావాలన్నా, ఏదైనా ఒక అద్భుతమైనటువంటి సృష్టి భూమి మీదకి రావాలన్నా ఎన్నో ప్రయోగాలు జరుగుతాయి అక్కడ ఉద్యోలోకాల్లో. అవన్నీ జరిగిన తర్వాత ఇక్కడికి మన జీవితంలోకి వస్తాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం? మరి ఆ భగవంతుడి చైతన్యం మనలో ఉన్నప్పుడు మనం ఒక టెంపుల్లోకి వెళ్తాము, అక్కడ మనకి ఒక అద్భుతమైనటువంటి శిలా విగ్రహం ఉంటుంది, ఒక మూర్తి ఉంటాడు, దైవం ఉంటుంది. మనం అక్కడ ఆ దేవుడిని మనం అద్భుతంగా పూజిస్తూ ఉంటాం. ఆ యొక్క ప్లేస్ని గర్భగుడిని ఎంత అద్భుతంగా పెట్టుకుంటాం మనం. మరి మన దేహంలో ఉన్నటువంటి దైవాన్ని మనం ఎప్పుడు దర్శిస్తున్నాం? రోజులో ఒకసారైనా తలుచుకుంటున్నావా లేదా? నువ్వు మూర్తిని వెళ్ళి పూజిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, వెరీ గుడ్. మరి నీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని, నీకు ఆ భగవంతుడు అద్భుతమైనటువంటి దేహాన్ని ప్రసాదించారు, దానికి ఎప్పుడైనా ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం? థ్యాంక్స్ చెప్పుకున్నామా? మన పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పామా ఎప్పుడైనా? మరి ఇంత అద్భుతమైన దేహాన్ని మనకు ప్రసాదించారు. ఇందాక మేడం గారు చెప్పారు. సో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారో, ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా మేడం గారు నిరంతర ప్రవాహంగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. A to Z చెప్పారన్నమాట. సో అన్నిట్లో ఒక కాన్సెప్ట్ తీసుకుంటే 4 రోజులు, 5 రోజులు కూడా, వారం రోజులు కూడా చెప్పుకోవచ్చు. మరి అన్ని అద్భుతమైనటువంటి విషయాలు పత్రిక ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పటి వరకు జరిగినటువంటి యోగులు ఎంతోమంది, మహర్షులు ఎంతోమంది వచ్చి చెప్పారు. ఆ చెప్పిన విషయాలన్నింటినీ కూడా మనకి ఎసెన్స్గా తీసి పత్రిక గారు ఇంత చిన్న ఎసెన్స్ ఇచ్చారు. ఆ ఒక్కటి చాలు. ఇది ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, శాకాహారం. మరి ఇవన్నీ అందులోనే ముడిపడి ఉన్నాయి. ఆ యోగులు చెప్పిన విషయాలన్నీ కూడా ఇవే. మరి ఎన్ని వేల పుస్తకాలన్నీ, అన్ని లక్షల పుస్తకాలు చదివి అయినా ఆ ఎసెన్స్ అంతా మనకి ఈరోజు ఇచ్చారు. సో మనం దాన్ని చక్కగా తీసుకుని ఇంకా ఉన్నతంగా ఎదగడం కోసం, ఇప్పటి వరకు మనం ఏదైతే ఉన్నామో అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక ఈ గురువుల యొక్క ఈ చెప్పినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తే చాలు. ఎటువంటి దీక్షలకి సంబంధం లేదు, ఎటువంటి మతాలకు సంబంధం లేదు, ఏ విధమైనటువంటి కులాలకి, వర్గాలకి, వర్ణాలకు సంబంధించిందే కాదు, మనలో ఉన్నటువంటి చైతన్యానికి సంబంధించిన విషయం ఇది. ధ్యానం అంటే
T+ యానం, మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాది యొక్క సముదాయాలతో మనం చేసేటువంటి ప్రయాణం. ఈ భూమి మీద ఉన్నటువంటి లోకానికే నేను పరిమితం కాదు సుమా, ఎన్నో ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి శక్తి చైతన్య స్వరూపాలతో కూడా నేను కనెక్ట్ కాగలను. ఈ భూమి మీద ఉన్న మానవాళితో మాత్రమే నేను సత్సంబంధాలు పెట్టుకోవడం కాదు, ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాసులతో కూడా నేను సత్సంబంధాలు పెట్టుకోగలను. ఆ యోగులతో నేను మాట్లాడగలను. నేను ఈ భూమి మీద ఏ క్షణం వరకు ఉండాలి, ఏ క్షణం నిష్క్రమించాలి, ఏ లోకంలో ఎప్పుడు వెళ్ళి నేను ట్రావెల్ చేయాలనే విషయాలు కూడా సుస్పష్టంగా దర్శించగలరు. ఆ ద్రష్టలు మనందరికీ యోగులు చెప్పారు, మనం కూడా చేయగలం. మరి అటువంటి అద్భుతమైనటువంటి సాధన ఏదైనా ఉంది అని అంటే మరి ధ్యానం అనేది, శ్వాస మీద ధ్యాస అనేది మనకి గౌతమ బుద్ధుడు మహానుభావుడు అద్భుతంగా చెప్పి ఉన్నాడు 2500 సంవత్సరాల క్రితం. మరి దాన్ని ఆచరణ యోగ్యంగా, ఆమోదయోగ్యంగా మరి అన్ని సంస్థల వారు రకరకాల వాళ్ళకి నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి, వాళ్ళకి తెలిసిన గురువుల యొక్క జ్ఞానం బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. మనకి గొప్ప విశేషం ఏంటంటే ఈ భూమి మీద హయ్యెస్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, సింపుల్ అద్భుతమైనటువంటి టెక్నిక్ శ్వాస మీద ధ్యాస. మరి ఈరోజు మనం పొందాము అంటే మన గత జన్మల్లో పొందినటువంటి అనేక జన్మల యొక్క సముచ్చయం వల్లనే ఇది మనకు సాధ్యమైంది. ఎన్నిట్లో చాలామంది ఉన్నారు, ఒక ఎల్కేజీ ప్రైమరీ ప్రాథమిక పాఠశాల వరకు ఉన్నారు, ఒక హై స్కూల్ రేంజ్ వరకు ఉన్నారు, ఒక డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ రేంజ్ వరకు ఉన్నారు. ఆత్మజ్ఞానాలు రకరకాలు ఉన్నాయి. మరి ప్రాపంచిక విద్యలు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విద్యలో కూడా కేటగిరీస్ ఉండవు అంటారా? ఉంటాయా ఉండవా? ఎస్ఆర్నో? అట్లాగే ఉన్నాయి మరి. సో వాటిలో మన హయ్యెస్ట్ పీజీ స్టేజ్, గ్రాండ్ మాస్టర్ స్టేజ్, అది ఈ భూమి మీద హయ్యెస్ట్ నాలెడ్జ్. సో మరి ఇప్పుడు మనం నేను దైవాన్ని అని చెప్పుకుంటున్నాను అంటే దాని మీద వెనకాల ఎంత ప్రయోగం ఉంది, ఉందా లేదా? ఇందాక చిన్న మెడిసిన్ గురించే మీరు వేసుకుంటే అది ఉంటారా పోతారో కూడా తెలియదు, మరి దాని ప్రయోగం చేస్తేనే అది సాధ్యమైంది. అలాగే మన యొక్క దేహం మీద మనం ఎన్నో ప్రయోగాలు చేసాము, ఏది సరి అయింది, ఏది సరి కానిది అనేది. మరి సరి అయిన కానీ చాలా ఉన్నాయి, సరి అయిన వాటినే మనం ఉన్నాం. సరి అయిన ధ్యానాన్ని పట్టుకున్నాం, సరి అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి గైడెన్స్ మనకుంది, గురువుల దగ్గర నుంచి చెప్పినటువంటి విషయాలు మనం చక్కగా తెలుసుకున్నాం, నేర్చుకుంటున్నాం. మరి ఎంత మనకి అదృష్టం జరిగిందో, ఎంత అద్భుతమైనటువంటి భాగ్యవంతులు మనం అందరం. మనందరికీ మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈ యొక్క మార్గంలో ఉన్నందుకు. ఈరోజే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ అండి. ఎందుకు అనంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గం. ఈ మార్గంలో మనకి దక్కేయన్ని ఫలాలే తప్ప ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కానీ పరిస్థితులు కానీ ఉండవు. మనం చేసుకున్నటువంటి గత జన్మల యొక్క సారం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాము, ఈ ధ్యానాన్ని నేర్చుకుంటాం. మన జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి, మిరాకిల్సే జరుగుతాయి. అన్ని మిరాకిల్స్ జరగడానికి మనలో ఉన్నటువంటి చైతన్యం దానికి ఉపక్రమించింది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఒక ఊర్ధ్వలోకాల్లో ఇందాడ అనుకున్నట్టుగా ఊర్ధ్వలోకాల్లో ఎంతోమంది ఉంటారు. ఒక క్రికెట్ మ్యాచ్ ఎంతమంది ఆడతారండి? సభ్యులు ఎంతమంది ఉంటారు దాంట్లో? కొంతమందే ఉంటారు, ఒక 12-13 మంది ఉంటారు, అంతేనా? సో మరి ఆడియన్స్ ఎంతమంది ఉంటారు? ఎంతమంది? ఒక ఐపీఎల్ జరుగుతుంది ఇంటర్నేషనల్గా, ప్రపంచవ్యాప్తంగా ఒక ఐపీఎల్ జరుగుతుంది అనుకోండి, దాంట్లో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు పార్టిసిపేట్ చేసేవాళ్ళు? ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద స్టేడియం తీసుకుంటే ఎంతమంది? 12 మెంబర్సే కదా. మరి చూడటానికి ఎంతమంది ఉంటారు? ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎస్ఆర్నో? మరి ఈ గ్రౌండ్లో ఆడేవాళ్ళు ఎవరు? ఈ గ్రౌండ్ మాత్రమే భూలోకం అనుకోండి, ఆ చూసే వాళ్ళందరూ ఎవరు? ఊర్ధ్వలోక వాసులు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈ ఆడే గ్రౌండ్లో 12 మెంబర్స్ మాత్రమే ఉంటారు, 12 మెంబర్స్ మాత్రమే ఉంటారు. కౌంట్ కరెక్టేనండి? క్రికెట్ గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు. కరెక్టేనా? 12ఏనా 11? 11. ఓకే, డన్. సో క్రికెట్ అంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. నేను కరాటే చేయమంటే చేస్తా, నేను కరాటే మాస్టర్ని కాబట్టి దాని గురించి A to Z చెప్తా. సో అంతమంది మాత్రమే ఆడతారు, ఇంకో వ్యక్తికి అవకాశం లేదు. ఒక వ్యక్తి అవుట్ అయిపోతేనే ఇంకో వ్యక్తి రావాలి కదా. సో అట్లాగే మరి ఇక్కడ ఆడేవాళ్ళు ఇంతమందే ఉన్నారు, కానీ చూసి వీక్షించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోట్లలో ఉన్నారు. ఈ భూమి మీద మనం ఈరోజు ప్రయోగం చేయడానికి. అది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆడేవాళ్ళందరికీ ఎప్పుడు ప్రాక్టీస్ ఇస్తారు? ప్రాక్టీస్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి? టోర్నమెంట్ రోజు జరుగుతుందా? సంవత్సరం మొత్తం జరిగిన తర్వాత ఒక్కరోజు మాత్రమే గ్రౌండ్లో ఆడటానికి అవకాశం వాళ్ళకి. ఆ 3 గంటలో 4 గంటలో వాళ్ళు ఎంత టైం ఆడతారో అంత టైమే వాళ్ళకి అవకాశం. ఆ తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చేసింది. ఇంకా దాని తర్వాత ఎవరైనా చూస్తారా ఆ గ్రౌండ్ని? నథింగ్, ఎవరు చూడరు. మనం ఈ భూమి మీద ఎంచుకొని నేను ఆడతాను అని మీరు పూర్తిగా ప్రాక్టీస్ అయ్యి ఊర్ధ్వలోకాల్లో ఈ భూమి మీదకి వచ్చారు పాత్ర తీసుకుని. ఇక్కడ వాడు బాల్ అవుట్ అయిపోగానే గ్రౌండ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే, బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే నాయనా అని బయటికి పంపించేస్తారు తప్ప వాడిని ఆడవనీరు. ఇక్కడ
మనం ఈ భూమి మీద అట్లా ఒక పాత్రగా తీసుకుని ఈ భూమి మీదకి వచ్చాం. మనకు ఎంతోమంది ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి మాస్టర్లు అందరూ కూడా స్టేడియం చుట్టూతా అక్కడ లైవ్గా వచ్చి చూస్తున్నారు. ఎంతోమంది ఇట్లాంటి మీడియా మాధ్యమం ద్వారా ఎంతోమంది చూస్తున్నారు. ఊర్ధ్వలోక వాసులు చూస్తున్నారా లేదా? మరి ఆ భగవంతుడు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకునే ఉన్నాడు. నువ్వు ఎలా ఆడుతున్నావు, నువ్వు నేర్చుకున్నటువంటి విషయాన్ని పూర్తిగా ప్రాక్టీస్ చేస్తున్నావా, ప్రాక్టీస్ ఎంత అద్భుతంగా చేసావు, ఎంత అద్భుతంగా నేర్చుకున్నావు, మరి నేర్చుకున్న దాన్ని పూర్తిగా చేస్తున్నావా లేదా? ప్రతి బాల్ని చూస్తున్నారు, మరి మీరు కొట్టే ప్రతి బ్యాట్ని చూస్తున్నారు. అది 4 వెళ్తుందా 6 వేస్తుందా జూమ్ లెన్స్ చేసి మరీ చూస్తున్నారు. మరి నువ్వు ఒక అత్తగా తిట్టారంటే నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు? ఒక కోడలు తిట్టిందంటే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు? ఇక్కడికి వచ్చి ఇడ్లీలో సాంబార్ లేకపోతే ఏ విధంగా రియాక్ట్ అవుతావు? రిక్షా వాడేదో గబక్కన చిల్లర లేదు మేడం ఇవ్వచ్చుగా అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు? ఎవరన్నా భిక్షగాడు వచ్చి మన ముందు చేతులు చాచి అయ్యా నాకు 10 రూపాయలు ఇవ్వండియా అని అడిగితే నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు? నీలో ఉన్న చైతన్యం అతనిలో ఉన్న చైతన్యం ఒకటే కాదా? మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం? మరి భగవంతుడు అన్నింటిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పట్ల మనం ఏ విధంగా మన బిహేవియర్ ఉంటుందో చూడండి. ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి మాస్టర్లు ఈ భూమి మీదకు నువ్వు వచ్చి ఏం చేయడానికి వచ్చావు ప్రతిదీ చూస్తున్నారు. మరి మనమే అక్కడ సంతకం పెట్టి నేను ఈ భూమి మీదకి వెళ్ళి ఈ పాత్ర వేస్తాను, అద్భుతంగా నేను ఈ నాటకాన్ని నేను వేస్తాను అని వచ్చాం. మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? మాయలో పడిపోయాం. ఎట్లా ఉంటే అట్లా నేను రన్స్ కొట్టడం ఇంపార్టెంట్, అది అసత్యమైన మార్గమైనా పర్వాలేదు, అది యాక్సెప్ట్ చేస్తారా? నాట్ యాక్సెప్ట్. మీకు యాక్సెప్ట్ అవుతున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు వాళ్ళు సన్మానం చేశారు, అంతా చేశారు, నువ్వు ఆడింది రాంగ్, కానీ నీకేమనిపిస్తుంది? అందరి ముందు చప్పట్లు కొట్టుకుని సన్మానం చేయించుకున్నావు, కానీ నువ్వు చెప్పింది రాంగ్. అవునా కదా? మీ మనసు లోపల ఉంటుందా లేదా? నేను రాంగ్ చేశాను. నువ్వు డబ్బులు సంపాదించవచ్చు కాక, పెద్ద పెద్ద బిల్డింగులు భవనాలు కట్టించవచ్చు కాక, ఎంతోమందికి 1000 మందికి అన్నదానాలు ఎన్నో చేయించవచ్చు కాదు, కానీ నువ్వు సంపాదించింది ఎలాగో నీ మనసుకు తెలుస్తుందిగా. ఎవరికి చెప్పుకోవాలి సమాధానం? మన లోపల ఉన్నటువంటి చైతన్యానికి, ఆ భగవంతుడికి చెప్పుకోవాలి. మీరు ఎవరితో అయినా గెలవగలరు, కానీ మీ అంతరాత్మతో మీరు గెలవలేరు. వై? బికాస్ అదే మీరు కనుక, ఆ చైతన్యమే మీరు, దాని మీద సమాధానం చెప్పలేరు. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కూడా దూషించుకోకూడదు, ద్వేషించుకోకూడదు. మనల్ని ఎప్పుడు మనం ప్రేమించుకుంటూ ఉండాలి. మనం చేసేటువంటి కార్యాలన్నీ కూడా మనల్ని మనం సమగ్రంగా దర్శిస్తూ ఉండాలి. నేను చేసేది ఎంతవరకు సత్యం, నేను చేసేది ఎంతవరకు న్యాయం, నేను చేసేది ఆ సమాజానికి ఆమోదయోగ్యంగా ఉందా లేదా, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా లేదా, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒక సైంటిస్టు ఎలా అయితే ఒక ప్రయోగం చేసి దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది 100 సార్లు చెక్ చేస్తాడో, ఒక సైంటిస్టు ఒకటి చేసిన ప్రయోగాన్ని ఇది ఎంతవరకు బెనిఫిట్గా ఉందని ఎన్నో రకాల క్రాస్ చెక్లు చేస్తారు. మన జీవితం కూడా ఒక మాట మాట్లాడినప్పుడు ఇది ఆమోదయోగ్యంగా ఉందా, అవతలను కించపరిచే విధంగా ఉందా, ఇది ఒక సైన్స్. దీన్ని ఎందుకు మనం విశ్వసించాం? ఆహారానికి, ఇంకా నిద్రకి, ఇంకా లగ్జరీ లైఫ్కి మన సమయాన్ని మొత్తం వెచ్చిస్తూ ఉన్నాం. మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క భగవంతుడి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? మనం మాట్లాడే మాట మీద మనం ఎందుకు ధ్యాస పెట్టట్లేదు? మన ఆలోచన మీద ఎందుకు మనం దృష్టి పెట్టట్లేదు? మనం అలా పెట్టినప్పుడు మనమే భగవంతుడు అనే విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది సుమా. మనకి ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉందనుకోండి, అక్కడ మీరు ఎలా అయినా ఆడుకోవచ్చు. ఒక సీసీ కెమెరాల పర్యవేక్షణలో మీరు ఉన్నారు, మీరు నచ్చినట్టు చేస్తారా? ఒక డైనింగ్ టేబుల్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది, మీకు ఇష్టం వచ్చినటువంటి అన్ని సమస్త పదార్థాలు ఉన్నాయి, షడ్రుచోపేతంగా అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. మీ ఇష్టం వచ్చినట్టు తినండి, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళండి అని ఏముంటే అందరికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు పెట్టి మీ సీసీ కెమెరాలు మిమ్మల్ని గమనిస్తున్నాయి, చూస్తున్నాయి అని అంటే మీరు ఎంత అవేర్నెస్గా ఉంటారు? మీ ప్రవర్తన ఎంత పొలైట్గా ఉంటుంది గమనించారా? చాలామంది ఫేసులో నవ్వులు వస్తాయి. సో నేను అట్టయినా నవ్వించాను, అవునా? సో ఆ సీసీ కెమెరాలు మేము పర్యవేక్షిస్తున్నప్పుడు ఎంత పొలైట్గా, ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్, యు నో దట్, నేను మిస్టర్ పర్ఫెక్ట్గా మనం బిహేవ్ చేస్తాం. ఇట్లా భగవంతుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి భగవంతుడు ప్రతిదీ యాక్షన్ని రియాక్షన్ చూస్తున్నాడు. మనకే మనం సమాధానం చెప్పుకోవాలి. సమాజానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితం, మన స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. అది మనం సద్వినియోగపరుచుకుంటున్నామా, దుర్యోగపరుచుకుంటున్నామా అనేది మనమే గమనించుకోవాలి. సో అట్లా ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి నువ్వు ఆడే ఆటని అట్లా అందరూ చూస్తున్నారు. మనం ఎలా ప్రతిదానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, మన జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవాలి, మనల్ని మనం ఎలా ఉద్ధరింపజేసుకోవాలి అనేది మన మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో మనం ఎన్నిటినైనా సాధించగలుగుతాం. చాలామంది సంకల్పాలు అంటారు. మన జీవితంలో సంకల్పాలంటే మనం చేసేటువంటి ఆలోచనే.
రకరకాల సంకల్పం అంటే ఒక 40 రోజులో 20 రోజుల్లో పెట్టుకుని దాని మీద కృషి చేస్తూ నేను దాన్ని ఫోకస్గా చేస్తున్నాను సార్ అంటారు చాలామంది. సార్ టెక్నిక్ చెప్పండి సార్ అంటారు. రకరకాల టెక్నిక్స్ చెప్తాం. వాళ్ళు అక్కడ కూర్చుని సాధన చేస్తున్నామని వాళ్ళు ఆ కూర్చుని అరగంట గంట వరకు మాత్రమే వాళ్ళు ఆ సాధన చేస్తారు. ఆ తర్వాత దానికి రెట్టింపు వేగంతో నెగిటివ్ థాట్స్ పెడతారు. ఇక్కడ ఒక 10% చేస్తారు గంట ధ్యానం చేసి, 90% ఏం చేస్తారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా లెక్కలేని ఆలోచనలు వేస్తారు. ఏ విధంగా? నకారాత్మకమైనటువంటి ఆలోచనలు. ఈరోజు మన జీవితం దుర్భరంగా ఉందన్నా, ఈరోజు మన జీవితం అస్తవ్యస్తంగా ఉందన్నా, ఈరోజు మన జీవితం అనారోగ్యంగా ఉందన్నా, దానికి సృష్టికి స్థితికి లయకి కారకులు ఎవరు అంటే మన జీవితానికి మనమే. ఎస్ ఆర్ నో? అవునా కాదా? మరి అయితే ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుందాం. మన జీవితానికి సర్వవేళలా మనమే దానికి సృష్టికర్తలము, స్థితికర్తలము, దానికి లయకర్తలం కూడా. మన జీవితానికి 100% మనమే. దానికి ఎవరిని మనం దూషించాల్సిన అవసరం లేదు, ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. మన అత్తమామని, మన పొరుగు వారిని, చుట్టాలని ఎవరిని కూడా మనం హింసించాల్సిన అవసరం లేదు, ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. అన్ని టైంలో అన్ని సందర్భాల్లో మన ఆరోగ్య అనారోగ్యాలకు, మంచికి చెడుకి అన్నిటికీ కూడా మనమే కర్తలం. సృష్టికర్తలము, స్థితికర్తలము, లయకర్తలం. మనకు అవసరం లేదంటే దాన్ని లయం చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్. మన ఆలోచన తరంగాల్ని మనం బ్యాలెన్స్ చేయడం మనకు తెలియట్లేదు. ఒక ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడం తెలియదు. ఒక ప్రెజెంటేషన్ ఉంది, ఇంట్లో చాలామంది ఉంటారు, ఒక సీరియస్ వాతావరణం ఉంటుంది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మీద ఒక ఫ్యామిలీ మెంబర్స్తో సీరియస్ వర్షన్ ఉంటుంది. అది రేసు గుర్రం సినిమాలో చూపిస్తారు చూసారా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి అంటే, వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎలా అంటే ఏం చేస్తున్నారంటే, నా లోపల చాలా ఆనందంగా ఉన్నానంటే. మీకు ఏదైతే ఉందో దాన్ని భావ ప్రసారణ చేయలేవు, నువ్వు వ్యక్తపరచలేకపోతున్నావు, నువ్వు ఇంకేం ఎంజాయ్ చేస్తున్నట్టు. ఒక ఆనందం వచ్చింది, హ్యాపీనెస్. ఒక అద్భుతమైనటువంటి మేడం గారు ఇంత అద్భుతంగా చెప్పారు. మేడం గారి కంగ్రాట్స్, చాలా అద్భుతంగా చెప్పారు. అప్రిషియేట్ చేయాలి, ఎదుటి వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయాలి. మన భూమి మీదకి వచ్చింది అందుకేగా. ఇక్కడ పైకి వెళ్తే అంతా మూకీ డ్రామానే, థాట్స్తో. నేను థాట్ పంపిస్తా, ఆ మేడం థాట్స్తో నాకు చెప్తారు. అవునా కదా? ఇలా శరీరం లేదు అక్కడ మాట్లాడుకోవడానికి స్వాతంత్రంగా. మన భారతదేశం ఎంత స్వాతంత్రమైన దేశం. ఒకసారి ఇక్కడ ఉన్నందుకు మనం అందరం గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మీరు దక్షిణ కొరియా కానీ ఉత్తర కొరియా కానీ వెళ్తే ఆడు ఒక 100 లిస్ట్ ఉంటుంది వాడి దగ్గర. నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా కూర్చోకూడదు, ఇలా నిలబడకూడదు, అలా చెత్త వేయకూడదు, అలా ఉమ్ము వేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నవ్వకూడదు, ఇలా సీరియస్గా చూడకూడదు, బోల్ని ఉండేవాడు. ఆ కిమ్ గారు ఎవరో ఉన్నారు. సో అట్లా మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రమైనటువంటి హక్కులు ఉన్నటువంటి భారతదేశంలో పుట్టాం మనం ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి వాళ్ళం. మనం ఏదైనా చేయగలచ్చు, ఇక్కడ ఏదైనా సాధించవచ్చు. నీకు లిమిట్స్ అనేది లేదు ఇక్కడ. సో మన పత్రికారే దీన్ని ఇంకా ఉదాహరణగా చెప్పాలి. మన యోగులందరూ సాంప్రదాయం అదే అయితే సార్ కూడా డీసెంట్రలైజేషన్. నాకు ఇలా పైన గురువు చెప్పారు, ఇక్కడ కింద వాడు అదే చేయాలనేది లేదు ఎక్కడ. నువ్వు ఇవాళ వచ్చినటువంటి జూనియర్ అయినా కానీ ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడచ్చు. ఆ స్వతంత్రం ఉందా లేదా? ఒకసారి గురుగారు గట్టిగా చెప్పలు కొట్టుకుందాం. సో ప్రతి ఒక్క వ్యక్తిలో చైతన్యం ఉంది. నీ యొక్క గత జన్మల్లో నువ్వు చేసినటువంటి దాన్ని బట్టి ఈరోజు నీకు అది ప్రాప్తిస్తుంది. మన వెంకయ్య స్వామి గారు మీ అందరూ తెలుసా? నెల్లూరు వెంకయ్య స్వామి గారు. ఆయన ఒకానొక సందర్భంలో ఆయన ఎప్పుడు అందరూ పిచ్చి వెంకయ్య అనేవారంట. ఆయన పిచ్చి వెంకయ్య అంటే ఆయన ఒక పెద్ద అవధూత అండి అనే విషయం నిదానంగా తెలిసింది. ఆయన చిన్నప్పటి నుంచి అలా ఉన్నారు. సో అక్కడక్కడ వెళ్తూ ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి క్రియలు చేయటం, సో వాళ్ళందరికీ శిష్యులు ఫామ్ అవడం, ఆయన సాధన చేయటం అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఆయన చాలామంది శిష్యులు తయారయ్యారు. ఆయన ఒకసారి అడిగారు, గురువుగారు ఆయనకి గురువు ఎవరు లేరని అందరికీ తెలుసు, మరి ఆయనకి రెండు వర్గాలు ఉన్నాయన్నమాట. ఆ 2 వర్గాల వారు, ఒక వర్గం వాళ్ళు ఏమంటారంటే, ఆయన గురువుగారు ఎవరో కలిశారు, అప్పటి వరకు పిచ్చి వెంకయ్యగా ఉన్న ఆయన గురువుగారు నాలుక మీద ఒక మంత్రబీజాక్షరం రాశారు, అప్పటి నుంచి ఆయన గురువుగా మారారు అని చెప్తారంట. ఇంకొక వర్గం ఉన్నారు, ఇంకొక వాదాన్ని వినిపిస్తారు వాళ్ళు. ఎవరో వచ్చి గురువుగారు దీక్ష ఇచ్చారు, అప్పటి నుంచి ఆయన పిచ్చి వెంకయ్యగా ఉన్న ఆయన మరి స్వామి వెంకయ్యగా తయారయ్యారని చెప్తారు. వెంకయ్య స్వామి అంటే అందరూ తెలుసుగా తంబూర పట్టుకుంటారు, చూసే ఉంటారు చాలామంది. సో నెల్లూరులో ఉంటుంది ఆయన ఆశ్రమం. నెల్లూరు వెళ్తే తప్పకుండా దర్శించండి, చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ అది. సో అయితే ఆయన అలా తయారయ్యారని చెప్తారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే, ఆయన చెప్తారు కదా, విషయమైనటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, స్వామీజీ మీరు మరి మీ గురువుగారు ఉన్నట్టు ఒక శిష్యుడు అడగలేక అడుగుతారన్నమాట. మీకు గురువు గారు ఉన్నారంట కదా, మీ గురువుగారు మీకు నాలుక మీద ఇట్లా మంత్రబీజాక్షరాన్ని రాయడం వల్లే మీరు ఇలా తయారయ్యారంట కదా అని చెప్పానంటే, ఆయన ఒక చిన్న మాటతోనే ఎంత వేదాంతాన్ని చెప్పారో, సత్యాన్ని చెప్పారో. ఆ మాట ఏంటంటే, ఉన్నదే కదయ్యా వచ్చేది. చూసారా ఒక్క మాటలో ఎంత అర్థం చూసారా?
నేను ఏదైతే సాధించానో అది ఈరోజు పొందాను. అప్పటి వరకు సమాజం అంతా ఏమనుకుంది, పిచ్చి వెంకయ్య అని అనుకుంది ఆయన్ని. సో స్వామి వెంకయ్యగా ఎప్పుడు తయారయ్యారైనా గుర్తించారు వాళ్ళు, ఆయనలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి దీన్ని గుర్తించారు. అప్పుడు వాళ్ళందరూ ఫాలోవర్స్ చాలామంది ఏర్పడిపోయారు. ఆయనకు ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం నిర్మించారు. మరి అక్కడ వచ్చి వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి వసతులు ఏర్పాట్లు చేశారు. మరి ఎంతోమంది ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన దర్శించుకుంటూ ఎంతోమంది ఆయన్ని ప్రార్థించడం స్టార్ట్ చేశారు. ఆయన దగ్గరికి వచ్చి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవడం అనేది ప్రాక్టీస్ చేశారు. అయితే ఆయన చెప్పిన మాట చూసారా, నాకు ఉన్నదే కదా వచ్చేది అంటే, మన గత జన్మలో ఏదైతే చేసుకున్నామో ఈరోజు మనకు అది ప్రాప్తిస్తుందనే విషయాన్ని ఎంత చక్కగా చెప్పారు. ఒకసారి ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. కాబట్టి మన గత జన్మలో మనం ఏదైతే పొందామో, ఎంతైతే మనకి బ్యాక్గ్రౌండ్ ఉందో అది ఈరోజు మనం తెచ్చుకున్నాము. మనకున్నదే మనకు ప్రాప్తిస్తుంది. ఈరోజు మనం ఏదైతే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం భోజనం వండుకోవాలి. సో ఇక్కడ అద్భుతమైనటువంటి అన్నదానం ఉంది. ఈరోజు అన్నదానం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఇంతమందికి అన్ని అద్భుతమైన ఏర్పాట్లు చేయాలంటే అది మామూలు విషయం కాదు కదా. సో మన ఇంట్లో ఏదైతే వండుకుంటామో అది కదా మనకు ప్రాప్తిస్తుంది. మన జీవితంలో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది తప్పకుండా ఉండి తీరుతుంది. మనం ఒక సంకల్పం అని చెప్పేసి ఒక గంట 2 గంటలు ధ్యానం చేయడం కాదు సుమా, మనం అదే ఉండాలి. అదే అయితే మీ దగ్గరికి వస్తుంది. ఎందుకు రాదు? యామతి సా గతిర్భవేత్. నీ మనసులో ఏదైతే ఉంటే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. ఏంటి ఒకసారి చెప్పండి, యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా భావాలతో ఉంటామో అదే వాతావరణం ఉంది. మీ ఇంట్లో చాలామంది శత్రువులు ఉన్నారు సార్, మా వంట వాళ్ళకి మా వాళ్ళకి నాకు అసలు పడదు సార్ అంటారు. ఎందుకని పడదు? నీ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నీకు పడట్లా. నీ ఆలోచన క్షేత్రాన్ని మారిస్తే భౌతికమైనటువంటి క్షేత్రం మారిపోతుంది. నీ ఆలోచనకి దర్పణం నీ జీవితం. నీ ఆలోచన ప్రవాహం నిరంతరం ఆవిడ అలాగే ఉంది, ఆవిడ అలాగే ఉంది, నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివ్ ఇంకా చాలా ఎత్తయి ఒక బాల్లాగా తయారైపోయి నీ జీవితంలోకి వచ్చేస్తుంది. నీకు అది కావాలా? ఏది కావాలి? ఇందాక అనుకున్నాం స్టార్టింగ్, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, మిరాకిల్ థింకింగ్ ఉండాలి. అప్పుడు మనకు మిరాకిల్స్ వస్తాయి. నేను గాల్లో తేలాలండి, ఎలా తేల్తాను? ఒక జీసస్ క్రైస్ట్ గారు ఉన్నారు, ఆయన గాల్లో తేలారు. ఎలా తేలారు? ఆయనకి ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క సంకల్ప బలం ఉంది కాబట్టి ఆయన ఆ గాల్లో తేలగలిగారు. ఆయన ఇంకో గొప్ప మాట చెప్పారు. ఏంటి తెలుసా? నాకంటే గ్రేటర్ దాన్ మీరు ఇంకా అద్భుతంగా చేయగలరా అని చెప్పుకొచ్చారు. ఆయనకంటే గొప్పగా మారగలరని చెప్పారు. అది సాధ్యమని చెప్పారు. ఎందుకని సాధ్యం కాదు? ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అంత చైతన్య శక్తి ఉంది. దీన్ని మీరు అటువైపు ఫోకస్ చేస్తే అదే జరుగుతుంది మీ జీవితంలో. మీ జీవితాన్ని దృక్పథాన్ని మార్చండి. మీరు ఎటువైపు డైరెక్షన్ వెళ్ళాలనుకుంటున్నారో అటువైపు వెళ్ళగలుగుతారు. అది చాలా సింపుల్. నేను మంచినీళ్ళు తాగినంత ఈజీ. ఈ మంచినీళ్ళు తాగడం ఎంత ఈజీ? చాలా ఈజీ కదా. ఇప్పుడు నేను కారు నడుపుతాను, విజయవాడ నుంచి కారు వేసుకొచ్చాం. సో అది ఎటువైపు తిరగాలంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు కదా. స్టీరింగ్ ఇలా తిప్పడం ఎంతసేపు? మన జీవితాన్ని కూడా అంత ఈజీగా తిప్పుకోవచ్చు. మన యొక్క ఆలోచన దృక్పథాన్ని మనం మార్చుకోగలం. మన జీవితాన్ని అద్భుతంగా మనం నడిపించుకోగలం. ఇందాడ సార్ గురించి చెప్తూ ఒక చిన్న రహస్యం చెప్పా. ఏమనంటే ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి పెట్టారు. మనలో కూడా బోల్డంటే ఆర్ట్స్ ఉంటాయి. ఒకరికి బొమ్మలు వేయటం ఇష్టం, ఒకరికి డ్రాయింగ్ వేయటం ఇష్టం, ఇంకా ఒకరికి వంట చేయటం చాలా అద్భుతంగా చేస్తారు, ఒక కళగా చేస్తారు. అట్లాగే మనలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం చేస్తూ ఉంటే ఈ సమాజానికి కూడా ఉపయోగపడతాయి. మనకు ఉపయోగపడతాయి. దాని ద్వారా ఎంతో పేరు ప్రతిష్టలు వస్తాయి, అద్భుతమైనటువంటి కీర్తి వస్తుంది. మన జీవితం అన్నీ ఆనందంగా అనుభవించడం కోసం ఈ భూమి మీదకి వచ్చాం. ఎవరైనా వెళ్ళి క్రికెట్ గ్రౌండ్లో చక్కగా ఆడాలని చూస్తారా? అవుట్ అయిపోయి రావాలని చూస్తారా? ఎవరు కోరుకోరు కదా అయిపోవాలని, అవుట్ అయిపోవాలని. చక్కగా నేను ఒక 100 పరుగులు తీయాలి, 100 రన్స్ కొట్టాలని కోరుకుంటారు. సెంచరీ చేయాలని చూస్తారు ఎవరైనా, అవునా? సో వెంటనే డక్అవుట్ అయిపోవాలని ఎవరు చూడరు కదా. వెళ్ళంగానో బాల్ వేసావు, టప్ మన అవుట్ అయిపోయావు. ఎన్నిసార్లు మనం ఇదవుతాం? మనం మన జీవితాన్ని మన ఆలోచనలతో మనం ఫోకస్ చేయాలి. మన దృష్టిని మన వైపు తిప్పాలి. మనం సమాజం చూస్తూ ఉన్నాం. అరే సమాజం ఎలా అనుకుంటుంది, సమాజం ఎలా అనుకుంటుంది, సమాజం నచ్చినట్టుగా ఉండాలి. మన సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజ ధర్మం అనేది మనకు కావాలి. సామాజికమైనటువంటి ధర్మం కావాలి. ముఖ్యమైనది ఏంటి? మన శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. ఏంటి? యథేచ్ఛసి తదాకురు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే కదా శ్లోకం. నీకు అన్ని ధర్మాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ నీ ధర్మం ఏది? నీ ధర్మమే నీది. ఎందుకని?
నువ్వు ఇక్కడ నేర్చుకుంటాకు వచ్చావు, నీకు ఉన్నటువంటి జ్ఞానంతో నేను వెళ్తావు, కానీ లేని జ్ఞానం నీ దగ్గరికి వస్తుందా? పత్రిసార్ దానికి కూడా ఒక విషయం చెప్పారు. ఏంటి తెలుసా? నీ దగ్గర జ్ఞానం లేకపోతే అప్పు తెచ్చుకోవాలి. ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నావు, నీ దగ్గర లేదు, తెచ్చుకోవాలి, అరువు తెచ్చుకో, జ్ఞానాన్ని అరువు తెచ్చుకో. తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సాష్టాంగపడు, నమస్కారం చేయి, నువ్వు ఆయన దగ్గర నుంచి ఆ యొక్క శిక్షణ పొందు, నీ జీవితాన్ని అప్లై చేసుకో. నీ జీవితం వండర్ఫుల్గా కావాలంటే నువ్వే కృషి చేయాలి. ఎవరో కృషి చేస్తారు వచ్చి. మా ఇంట్లో కళ్యాణం అండి, మీరందరూ వచ్చి పని చేయమంటే వచ్చి చేస్తారా? సార్ మా ఇంట్లో కళ్యాణం అండి, మీ అందరూ వచ్చి దీవించండి అంటే దీవిస్తారు, కానీ మా ఇంట్లో పని ఉందండి, కళ్యాణం ఉందండి, మీ అందరూ వచ్చి పని చేయమని చేస్తారు ఎవరన్నా? మన కళ్యాణం మనమే చేసుకోవాలి. ఇది రెండు రకాల ఉంటుంది. ఇది ఈ పని మనం చేయడం వల్ల మన కళ్యాణం అవుతుంది, లోక కళ్యాణం కూడా జరుగుతుంది. మన కళ్యాణమే మనం చేసుకోవడం కాదు, ఈ భౌతిక పరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా మనం ముందుకెళ్ళాలి. ఇది మనం చేయడానికి కాదు. ఇందాక మేడం చెప్పారు ఒక మాట, నాకు చాలా బాగా నచ్చింది. మనం ఈ భూమి మీద ఈ దేహాన్ని జీవించడానికి కొంత సంపాదించే సరిపోతుంది, దీనికోసం జీవితం మొత్తం వెచ్చించాల్సిన పని లేదు. జ్ఞానం లేని వ్యక్తులు కష్టపడి పనిచేస్తారు, జ్ఞానం ఉన్న వ్యక్తి మైండ్తో పనిచేస్తాడు. దిమాగ్ ఉన్నవాడే దుర్య మొత్తం చూస్తాడంటారు. మనకి దిమాగ్ ఉంది కాబట్టి మన దుర్య మొత్తం చూడాలి. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం, నాకు చాలా బాగా నచ్చిన విషయం, ఇప్పుడు మీరు ఏదైనా ఒక మోటివేషన్ స్పీకర్గా కూడా నేను స్కూల్లోకి వెళ్ళి చెప్తుంటాను చిన్నపిల్లలకి. నీ మైండ్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతే డబ్బులు ఇచ్చి నీ మైండ్ని ఉపయోగించుకుంటూ చాలామంది పని చేయించుకుంటారు నీ చేత. నీ మైండ్ నువ్వు వాడుకోలేదనుకో, నీ మైండ్ని ఎవడో డబ్బులు ఇచ్చి వాడుకుంటూ ఉంటాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళి ఒక ఆఫీస్లో పని చేస్తున్నాము, మన మైండ్ని మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం ఒక పెద్ద బిజినెస్ మనమే పెట్టుకుంటాం. మనం బిజినెస్ పెట్టుకుని మనమే నలుగురికి పనిస్తాం. మన మైండ్ మనం వాడుకోలేదు అనుకోండి, ఎదుటివాడు మన మైండ్ వాడుకుని ఒక ఇది ఉంది కదా జొమాటోనో ఇంకోటి ఏదో ఉంది యాప్లు, వాడికి మనం సేవ చేసి పెడుతూ ఉంటాం. వాడు శాలరీ ఇస్తాడు, పే. నీ మైండ్కి ఇంతని వెలగట్టి వాడు శాలరీ ఇస్తాడు నీకు. నీ మైండ్ నువ్వు ఉపయోగించుకోగలిగితే ఇటు నీ ప్రాపంచికమైన కళ్యాణం జరుగుతుంది, లోక కళ్యాణం కూడా జరుగుతుంది. నీకు ఏది కావాలి? రెండు కావాలి కదా. నీ కళ్యాణం జరగాలి, లోక కళ్యాణం జరగాలి. కాబట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి సర్వం సిద్ధంగా ఉంది. దానికి మనమే ఉపక్రమించాలి, మనమే వినియోగించుకోవడానికి ముందుకు రావాలి. నేనేం చేయాలి అనేది ఆలోచించినప్పుడు చక్కగా అవుతుంది. అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుస్తాయి, తెలియబడతాయి. మనం ఎదగాలనుకున్నప్పుడు ఎన్నో ఎదురొస్తాయి. కాబట్టి అన్ని సర్వహంగులు మనకున్నాయి. మన జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా, వైభోగంగా అన్నీ మనం పొందగలం. అన్నీ పొందడానికే ఉంది, దుఃఖభరంగా ఉండడానికి ఈ భూమి మీద ఎటువంటిది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, రామ్తా గారు అందరూ తెలుసు కదా, ఆయన ఈ సృష్టిలో అన్ని లోకాలు తిరిగి వచ్చి నరకలోకం ఎక్కడ లేదు నాయనా అని క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ ఉన్నదండి నరకలోకం? లేదు. ఉన్నదంతా స్వర్గలోకాలే, అద్భుతమైన లోకాలే, ఆనందమయ లోకాలే. ఎన్నో అద్భుతమైనటువంటి ఆటలు ఆడుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, సర్వ విద్యలు నేర్చుకోవడానికి అక్కడ ట్రైనప్. ఇందాక చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్లో నువ్వు ఆడడానికి అక్కడంతా మీకు పూర్తిగా నాలెడ్జ్ ఇస్తారు. బాబు ఈ భూమి మీదకి వెళ్తున్నావు, తస్మాత్ జాగ్రత్త, ఇది ఒక మాయాలోకం, నువ్వు అక్కడ తప్పిపోవచ్చు కాక, నిన్ను నువ్వు మర్చిపోవచ్చు కాక, నువ్వు ఏదైనా చేసి రావచ్చు కాక. నువ్వు ఈ భూమి మీద మర్చిపోయి నేను కేవలం దేహాన్ని అనుకుని ఈ దేహం మీద రకరకాలైనటువంటి విషయవాంఛలతో నువ్వు కూడి రకరకాలైనటువంటి వ్యయప్రయాసాలు చెంది ఎందుకు జీవిస్తున్నావో తెలీదు, ఏం ఆలోచిస్తున్నావో తెలీదు, ఏం పొందుతున్నావో తెలీదు. చివరాఖరికి ఈ దేహాన్ని వదిలేసి పైకి వెళ్తావు. నాయనా ఏం చేసావు నాయనా అంటే, ఇవన్నీ చేశాను స్వామీజీ. నువ్వు దేనికోసం వెళ్ళావా అంటే, అది మర్చిపోయాను సార్, అది అసలు విషయం మర్చిపోయాము, మిగతా అన్నీ చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి మనం ఎప్పటికీ మన యొక్క చైతన్యంతో మనం కూడి ఉండాలంటే ధ్యానము, మెట్టెక్కే సాధనలు మనం చేయాలి. ఈ ధ్యానాన్ని మనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. మరి శాకాహారాన్ని అద్భుతంగా మనం తీసుకున్నాం. ఈ జన్మలో శాకాహారిగా ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి శాకాహారం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆహారం. మనం తీసుకుంటే మనలో ఉన్నటువంటి చైతన్య వికాసం అనేది అద్భుతంగా జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ శాకాహారాన్ని గురించి కూడా అద్భుతంగా మీ జీవితంలో మీరు దాన్ని అప్లై చేసుకుని శాకాహారులుగా ఉంటే ఇంకా త్వరితగతిన ఆధ్యాత్మికత అనేది అర్థమవుతుంది. ఆధ్యాత్మికత అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది, సమస్త విశ్వంలోనే ఉంది. మనం చూడగలిగితే అది మనకు దర్శింపబడుతుంది. మనం చూడాల్సినటువంటి దృష్టికోణం మారాలి అంతే. సో సంకల్పాలన్నీ బలంగా 1 గంట 2 గంటలు పెట్టుకోవడం కాదు, అదే మనమైనప్పుడు మన జీవితంలోకి అదే వచ్చేస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సైన్స్. కాబట్టి మనకు ఒక పిరమిడ్ పత్రిజారు మనకు అందరికీ అందించారు. ఇది ఒక సైన్స్ టెక్నాలజీ. అలాగే శ్వాస మీద ధ్యాస అనేది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్. ఈ యొక్క థాట్ సైన్స్ అనేది మనం చక్కగా అభ్యాసం చేయాలి.
మన థాట్ సైన్స్ అనేది మనం ప్రతిరోజు అభ్యాసం చేస్తే అది మనకు చాలా చక్కగా అద్భుతంగా మాకు వరాలు ప్రసాదిస్తుంది. మనకు తెలియకనే దాన్ని మనం ఆ వరాలని ఏ విధంగా అంటే నెగిటివ్గా మనం పొందుతూ ఉన్నాం. మనకు అవసరం లేని మనం పొందుతున్నాం. మనకు అవసరమైన మనం పొందడానికే ఆ శక్తి ఉంది. ఒక చిన్న పిల్లవాడికి నైఫ్ ఇస్తే ఏం చేస్తాడు? వాడు కట్ చేసుకుంటాడు వాడి శరీర భాగాల్ని, అవతల వాడు కూడా డ్యామేజ్ చేస్తాడు. ఎవడో ఒకటి పొడి చేస్తాడు, ఎవడో వేళ్ళు నరికేస్తాడు. అదే తెలిసినటువంటి విద్యార్థికి, ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి విద్యార్థికి నైఫ్ ఇచ్చాడనుకో, చూపరులకు అందరికీ అద్భుతంగా చూడవిదే విధంగా ఆ విద్యను ప్రదర్శింపజేస్తాడు. అలాగే శత్రువులు ఎవరైనా వస్తే వాడు రక్షించుకోవడం పాటు వాడి సామ్రాజ్యాన్ని కూడా రక్షించడానికి యోధుల్లాగా తయారవుతాడు. కాబట్టి మన పిల్లల్ని కానివ్వండి, మనం కానివ్వండి, మన యొక్క శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం మనం ఎప్పుడైతే పాటుపడతామో మన జీవితంలో అద్భుతంగా ఆ కళ్యాణం, మన స్వకళ్యాణం జరుగుతుంది, లోక కళ్యాణం కూడా జరుగుతుంది. ఇటు మనము బెనిఫిట్ పొంది ఆత్మలుగా, ఉన్నతాత్మలుగా, మరి సర్వాత్మగా మనం ఎదుగుతాము. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి బేసిక్ లెవెల్ నుంచి, మీడియం స్థితి నుంచి, ఒక హై స్కూలు, ఒక దీనిలోనే ఉన్న వాళ్ళు సైతం మనం ఉన్నతలోకమైన ఆ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలుగా మనం తీర్చిదిద్దడానికి సర్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మన యొక్క ధ్యాసను, మన యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడం మీద మనం కేంద్రీకరిస్తే అవి మన జీవితంలో వరాలుగా వెల్లివిరుస్తాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనందరికీ అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి సదానంద యోగి గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే శ్రీ మహావతార్ బాబాజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సమస్త యోగులకు గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ఇక్కడికి విచేసి మరి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సహసృష్టికర్త మరి రాఘవ సార్కి, వాళ్ళ టీం సభ్యులందరికీ, మరి శరత్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, రాఘవరావు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి హనియా మురళీ ఖాన్ మాట్లాడవలసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులకు, గురువులకు, అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే నా జన్మాంతరాల గురువైన మహావతార్ బాబాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. ఇక్కడ ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ని నేను ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ ఒక లోపల నుంచి అనంతమైన ఆనందం, నేను కళ్ళు మూసుకున్నా, ఎక్కడ కూర్చున్నా సరే ఆ ఫ్రీక్వెన్సీ నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో తెలుసుకుందాము, నేర్చుకుందాము అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తోనే ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకున్న ధ్యానము ఈరోజు ఇక్కడిది కాదు. పరమగురువులు సదాశివుడు అంటే ఆదియోగి ఆ పార్వతి అమ్మవారికి నేర్పించిన ధ్యానం ఇది. ఆ తర్వాత సప్త ఋషులకి నేర్పించారు. అలా క్రమక్రమంగా గురువులతో మనకు ఈరోజు ఇంత సింపుల్గా మనం అనుకుంటున్నాం. పత్రి సారు మరి ఒకానొక జన్మలో బుద్ధుడి దగ్గర ఉన్నారు ఆనందుడుగా. మరి ఆనందుడు ఆయనని చూశారు, తెలుసుకున్నారు. మరి ఒకానొక జన్మలో మరి ఆయన జన్మల గురించి కూడా వివరించారు. ఎట్లా ఆయన సాధన చేశారు అంటే 200 జన్మలు నేను సాధన చేశాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ మీకు చెప్పగలుగుతున్నాను అంటున్నారు. అంటే ఎంత ఆత్మ ఆ యొక్క పరిణితి చెందిందో మనము తెలుసుకోవచ్చు. సో అలాగే మన లోపల భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ మీ ఏదైతే క్రియేషన్ ఉందో అదే బయటికి వస్తుంది అని అంటారు. అంటే పత్రి సార్ ఏమంటారు, మీ నోటి మాటే మీ నుదిటి రాత, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మనలో భగవంతుడు ఎక్కడున్నాడు? మనం చెప్పేస్తున్నాం మనలో గాడ్ ఉన్నాడు, నేనే దేవుడు, దేవుడని. ఎక్కడున్నాడు ఈ దేవుడు? మన నాడుల రూపంలో, గ్రంథుల రూపంలో మనలో ఆ భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఈ బాడీస్, అట్లాగే చక్రా సిస్టమ్స్, ప్రతి అణువు, పరమాణు, ఆటం, అట్లా ప్రతిదీ కూడా బయట బాహ్యంగా ఏదైతే కనిపిస్తుందో ఆ విశ్వమంతా కూడా మన లోపలే ఉంది. సూర్యనాడి, చంద్రనాడి ఉన్నాయా మన దేహంలో? అంటే సూర్యచంద్రులు మనలోనే ఉన్నారు. తర్వాత గ్రంథుల రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ ముగ్గురు కూడా మనలో ఉన్నారు. బ్రహ్మ ఎక్కడున్నాడు? మన మూలాధార స్థితి దగ్గర బ్రహ్మ. అలాగే విష్ణువు మన యొక్క ఇక్కడ స్థితిలో, హృదయ స్థితిలో. అలాగే ఈశ్వరుడు ఇక్కడ సదాశివుని నిక్షిప్తమై ఉన్నాడు గ్రంథుల రూపంలో. అంటే ఇక్కడ మనమే సృష్టి చేస్తున్నాము. అలాగే స్థితి ఏదైతే ఉందో దాన్ని క్రియేషన్ చేసుకుంటున్నాము, అక్కర్లేదనుకుంటే లయం చేసేస్తున్నాము. అంటే
లోపల ఒక అనంతమైన చైతన్యం దాగి ఉంది. ఈ చైతన్యంతోనే మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్న గోల్స్ కోసము ఇవన్నీ కూడా ఎన్నో చేస్తూ ఉన్నా కూడా అవి బాహ్యంగానే ఉండిపోతున్నాయి, ఈ బయటే ఉండిపోతున్నాయి తప్ప లోపల దాకా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు లోపల దాకా వెళ్ళలేకపోతున్నారంటే బాహ్యమైన ప్రపంచంలోనే, భౌతిక జీవితంలోనే మనము ఎక్కువగా జీవిస్తున్నాము. ఆధ్యాత్మిక జీవితం అంటే జస్ట్ ఏదో ఆలోచన పరంగా ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేస్తే మనకేదో లభిస్తున్నాయి, ఇంకొకటి అనే భావంతో ఉన్నాం తప్ప ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఆత్మ ప్రపంచం అని మనం అర్థం కావాలి. ఆత్మ ప్రపంచం దాకా మనం వెళ్ళాలి అంటే ముందు బాహ్య ప్రపంచంలో కొంత జీవించాలి. యుక్తేశ్వరగిరి అలాగే లాహరి మహాశైలిని మనం చూసినట్టయితే ఆయన ఇమేజ్లో కళ్ళు చిన్నగా చేసి చూస్తారు. ఆయన ఇమేజ్ని చూసినట్టే అయితే ఈ ప్రాపంచిక జీవితాన్ని చాలా తక్కువగానే చూస్తున్నాను నేను, చాలా చిన్నగా. ఎందుకంటే బాహ్యంగా చూడటానికి ఏమీ లేదు ఈ ప్రాపంచికమైన జీవితము. అసలు ఆయన బాబాజీ గారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్న తర్వాత, బాబాజీ నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి వదిలి నేను వెళ్ళను, నేను మీతోనే ఉంటానని చెప్పేసి అన్నప్పుడు బాబాజీ గారు ఏమన్నారంటే, కాదు నాయన, ఈ విశ్వంలోకి ప్రపంచంలోకి వెళ్ళాలి, ఎంతోమంది ఉన్నారు నీకోసం వెయిట్ చేస్తున్నారు, జెంట్స్ లేడీస్, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇవ్వాలి, వెళ్ళు, సంసారంలోనే నీకు నిర్వాణ స్థితి కలుగుతుంది అన్నప్పుడు ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే వన్స్ ఒకసారి సంసారంలోకి వెళ్ళాక అది ఈదటం చాలా కష్టము. ఎన్నో ఉంటాయి. సంసారం అంటే మనం చెప్పినంత మాత్రాన ఏదో ఇల్లు కట్టుకున్నాలి, ఇటు పేర్చి ఇది చేసినంత మాత్రాన కాదు, ఒకరితో ఒకళ్ళ అనుబంధం ఉండాలి, ప్రేమ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. సంసారంలోనే ఉండి నువ్వు సన్యాసివి కావాలి. అర్థమవుతుందా? అంటే సంసారంలోనే ఉండి ఆ సన్యాసి స్థితికి, అంటే ఏదైతే ఉన్నావో అది నేను కాను అని తెలుసుకునే స్థితికి మనం రావాలి. అందుకే పత్రిసార్ ఏమంటారంటే, తామరాకు ఎట్లా ఉంటుంది, నీటి మీదే ఉంటుంది, కానీ ఒక్క చుక్క కూడా దాని మీద పడదు. ఒకవేళ వన్స్ పడినా సరే అది జారిపోతుంది. అంటే సంసారంలో నువ్వు ఉన్నా సరే నువ్వు సన్యాస స్థితి ఎప్పుడైతే పొందుతావో అప్పుడే నువ్వు నిర్వాణ స్థితికి వెళ్ళిపోతావు. సంసారంలో నిర్వాణం ఉంటుంది, అవి పొందలేక నువ్వు ఈ ప్రాపంచికమైన వాటిలోనే తిరుగుతూ ఉంటే నువ్వు ఎప్పటికీ ముక్తి పొందలేవు అంటారు. హిమాలయాస్కి మేము ఇప్పటికీ 2 సార్లు వెళ్ళాము. మహావతార్ బాబాజీ గారి కేవ్స్కి 3 సార్లు వెళ్ళాము. అక్కడ కుంభమేళా, అర్ధ కుంభమేళా జరిగింది మనకి 2020లో. అక్కడ అర్ధ కుంభమేళా కొన్ని వేల సాధువులు వచ్చారు. దాంట్లో మేము ఎంతోమందితో మాట్లాడాము. వాళ్ళు వేషధారణ, అందరూ నేను అనట్లేదు, కొంతమంది ఆ వేషధారణ మాత్రం, వస్త్రం మాత్రం అవి వేసుకుని ఉన్నారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, ఇంకా ఎంతో హై ఎండ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇంకా ప్రాపంచికంలోనే ఉన్నారు. వాళ్లకు ఇంకా ఆ రియాలిటీ అనేది వాళ్ళకి తెలియదు. వీళ్ళందరూ కూడా ఇట్లా సంసారంలో నుంచి బయటికి పరిగెత్తుకొచ్చేసిన వాళ్ళే. అట్లాంటి వాళ్ళు నిర్వాణ స్థితికి పొందాలంటే ఎప్పుడుకో అవుతుంది. ఇప్పుడు అడవిలో ఉండి ఒక కాయ కసరు ఏదో తిని బ్రతికేయటం చాలా ఈజీ. దొరికినాడు తింటారు, దొరికినాళ్ళు వదిలేస్తారు, మీకు కష్టం అనిపించదు. బట్ ఇంట్లో సంసారంలో ఉండి ఆ బాధ్యత వహించి ఆ ఆహారాన్ని కూర్చోవటం దగ్గర నుంచి పక్షిని చూస్తున్నాం మనం, ఎంత అద్భుతంగా దాని బిడ్డలకి ఆహారం పెడుతుందో. చిన్న పక్షులే, చిన్న జంతువులే వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు మానవులైన మనము ఎందుకు ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నాము? ఎందుకు మనం ఎంతసేపు దీనికోసమే పెరుగుతున్నాం తప్ప ఆత్మ దాకా మనం వెళ్ళలేకపోతున్నాము? భౌతికంగా మీరు ఏది కోరుకుంటారో అది మీకు తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే మీలోనే ఆ భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. మీ శ్వాస రూపంలో, మీ యొక్క ఆలోచన రూపంలో ఆ విశ్వంతో కనెక్ట్ అవ్వటం నేర్చుకోండి. ఈ విశ్వము మిమ్మల్ని గమనిస్తుంది మౌనంగా. విశ్వానికి మీ భాష తెలీదు. మీరు వెళ్ళి ఎన్ని గుళ్ళు ఎక్కుతారో, ఎన్ని పూజలు చేస్తారు, దానికి అర్థం కాదు. దానికి అర్థమైన భాష ఏంటి అంటే మీ భావన. మీ భావనలో మీరు ఏం కోరుకుంటున్నారు, 1కి 10 సార్లు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ అంతరంగంగా మీరు ఏది చెప్తున్నారో అదే ఆ విశ్వానికి అర్థమవుతుంది. విశ్వం యొక్క కోడ్ లాంగ్వేజ్ అర్థం కావాలంటే ముందు నువ్వు ఆత్మజ్ఞానివి కావాలి. మౌనంగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడినంతసేపు పగలంతా నువ్వు మాట్లాడుతూ ఉంటాం. మీరు కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది?
పగలంతా మీరు ప్రాపంచికంగా మాట్లాడుతూ ఉంటారు. కళ్ళు మూసుకోగానే మీ ఆత్మలోకి మీరు వెళ్ళాలి అంటే ఆత్మ ఎట్లా ఉంటుంది? పొద్దున్నుంచి దానికి ఒక టేప్ రికార్డ్ వేసావు, అది ఇట్లాగా వాళ్ళు ఇట్లాగా బిజినెస్ ఎడ్యుకేషన్ అంతా పొద్దునంతా ఏ క్యాసెట్ అయితే మీరు దానికి వినిపించారో క్యాసెట్లో మరి ప్లేయర్లో పెట్టాము, ప్లే చేయగానే ఏం వినిపిస్తుంది? మీరు ఏదైతే రికార్డ్ చేశారో అదే ప్లే అవుతుంది. పొద్దున్నుంచి మీరు దానికి అవని ఇవని మాటలు నేర్పించి రాత్రి అయ్యేసరికి నువ్వు మౌనంగా ఉండు, నువ్వు ఆలోచన లేకుండా ఉండి ఆలోచన రహిత స్థితిలో ఉండి నువ్వు ధ్యానం చేయి, నువ్వు మౌనంగా ఉంటుంది. ఎందుకు వింటుంది? అది వినదు. మీరు ఏ క్యాసెట్ వేస్తే అదే వస్తుంది తప్ప మీరు ఏది ఇస్తున్నారో అదే అది చెప్తుంది. అంటే మీరు ఏది ఇవ్వాలి? ప్రాపంచికంలో కొంత మాత్రమే ఇచ్చి నువ్వు ఎక్కువగా ఆలోచన పరంగా మాట పరంగా నీ భావన పరంగా ఎప్పుడైతే వ్యక్తం చేస్తారో నేను ఎట్లా ఉండాలనుకుంటున్నాను, ఏదైతే పుస్తకాలు కొన్ని లక్షలు చదివినా సరే మీకు ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందంటే ఆచరణ ఉంటేనే మీకు ఆత్మజ్ఞానం అబ్బుతుంది, లేకపోతే రాదు కాక రాదు. సో ఇక్కడ విశ్వంతో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే పగలంతా కూడా ప్రాపంచికంగా మీరు ఎంత ఉన్నా సరే మీరు ఈ శరీరంతో ఉన్నారు, కానీ లోపల అనంతమైన చైతన్యం ఉంది, అనంతమైన శక్తి క్షేత్రం మీలోనే దాగి ఉంది. కనుక దాని దాకా ఏది వెళ్తుందో అదే జరుగుతుంది. మీరు 1,00,000 సంకల్పాలు చేసుకున్నా జరగవు. ఎందుకు జరగట్లేదు? నాకెందుకు ఆరోగ్యం బాగుండట్లేదు, నాకెందుకు ఇల్లు రావట్లేదు, నా పిల్లలు ఎందుకు వండర్ఫుల్గా లేరు, పండిత పుత్ర పరమసుంఠ అంటారు. ప్రపంచం అందరూ అలా, నా పిల్లలు ఎందుకున్నారు? నువ్వు కోరుకుంటున్నావు, కానీ ఇక్కడి నుంచి అయితే ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావు అది అయ్యే తీరుతుంది. ఆత్మ దాకా మీ మాటలు వెళ్ళట్లేదు, మీ భావాలు వెళ్ళట్లేదు, మీ ఆలోచనలు వెళ్ళట్లేదు. ఆత్మ దాకా వెళ్ళాలి అంటే మీరు నేను ఆత్మని, నేను దైవాన్ని అని నమ్మాలి. ఎప్పుడైతే మీరు నేను దైవాన్ని నమ్ముతారో అప్పుడే అది బాహ్య రూపంలోకి వచ్చి అది నిర్మాణం పూర్తవుతుంది. మరి ఇంకొకటి, మరి విశ్వంలో ఏది ఇస్తే అదే జరుగుతుంది, ఏది ఇస్తే మనకు అదే లభిస్తుంది అంటారు. ఏది ఇస్తున్నాం మనము? మార్నింగ్ లెగిసాక మనం ఎట్లా ఉంటున్నాం? మీ మాట గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళని శత్రువులకి చేయాలనుకున్నా, ఒకళ్ళని మిత్రులుగా మార్చాలన్నా మీ మాట తప్ప ఇంకొకటి లేదండి. మీరు ఎంత ప్రేమతో వాళ్ళతో మాట్లాడతారో. ఒక వ్యక్తి అంత పెద్ద కొండని కూడా సునాయాసంగా ఎత్తేస్తాడు. ఎందుకని? నువ్వు అరిచి చేసినా సరే, కొట్టి తిట్టి డబ్బులు ఇచ్చినా సరే కొంతవరకే చేయగలుగుతాడు ఆ పనిని. హార్ట్ఫుల్గా ఎన్నడూ చేయడు. ఎందుకంటే అక్కడ నీ ప్రవర్తన, నీ మాట అతనికి నచ్చట్లేదు, నీ మాట లోపల దాకా వెళ్ళట్లేదు, బయట దాకా వెళ్తుంది. కాబట్టి బయటగా ఎక్కడి దాకా చేయాలో అక్కడి దాకే చేస్తున్నావు. లోపల దాకా నువ్వు వెళ్ళాలి అంటే నీ వర్షిని మార్చుకో, నీ మాట మార్చుకో, నువ్వు ప్రేమనివ్వు, డివైన్ లవ్ని, అదే నీకు తిరిగి వస్తుంది. ప్రేమతో ఆ కొండల్ని సైతం మనం పిండి చేసేయచ్చు, అవునా? అట్లాగే ఒకటి ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. ఏమి ఇవ్వాలి? మనం ఏమి ఇవ్వగలుగుతాం? అందరిలో కూడా దైవం ఉంది. దైవానికి ఏమి ఇవ్వగలుగుతాము? మనం ఏమైనా ఇవ్వగలుగుతామా? ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాము. ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క దారి తప్పాడు అంతే. భగవంతుడు కూడా ఒక బుక్లో నేను చదివాను, అక్కడున్నప్పుడు డివైన్గా ఉండొచ్చేమో, ఈ మాయా జగత్తులోకి వచ్చిన తర్వాత మాయలోకి వచ్చేసాక వీళ్ళంతా కూడా ఈ మాయా జగత్తులోనే చిక్కుకుంటాడు. ఆ మాయా జగత్ తీరం, ఆవలి తీరం దాటాకే ఆ దైవత్వం వస్తుంది. ఇది కర్మభూమి. ఎందుకంటే ఇక్కడ వచ్చామంటే పని చేయాలి. ఈ దేహము ఇక్కడిది తెచ్చుకున్నాము, ఈ భూమిది ఈ దేహము. మిగతా 6 శరీరాలు అదర్ డైమెన్షన్స్వి. దేహం వదిలిన తర్వాత ఏ దేహం ఆ దేహంగా విడిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ వెళ్ళిపోతుంది. గాలిలో కలిసిపోతుంది, నీరులో కలిసిపోతుంది, నిప్పుగా. అంటే దేని ఎలిమెంట్స్ అటు విడిపోతుంది. కేవలము ఆత్మ మాత్రమే ఆ పైకి వెళ్ళగలుగుతుంది. ఏదైతే మనం ప్రాపంచికంగా ఉన్నామో అవేవీ రావు, కానీ మీ మనస్సు బుద్ధి మాత్రము పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, మనం నిద్రపోతున్నాము, కలలో మనం భయపడుతున్నామా? భయం వేస్తుందా? మరి శరీరం ఇక్కడ పని చేయట్లేదు, కానీ అక్కడ అది జరుగుతుంది క్రియేషన్. అట్లాగే ఆనందపడుతున్నాము, దృశ్యాలని చూస్తున్నాము, జరుగుతున్నాయా? ఎట్లా జరుగుతున్నాయి? అక్కడ కూడా మనం ఉన్నాము, ఆయా తలాల్లో కూడా మనం ఉన్నాము. అంటే ఈ దేహం లేకపోయినా సరే ఆ ఉన్నత లోకాలకు వెళ్ళాక కూడా మన మనసు, మన మైండ్ పనిచేస్తుంది. అంటే మనం ఏది తీసుకెళ్ళాలి?
ప్రేమను తీసుకెళ్ళాలి, జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. జ్ఞానాన్ని తీసుకెళ్తే జ్ఞానమున్న తలాల్లో మనం ఉంటాము, ప్రేమను తీసుకెళ్తే ప్రేమతో మనం ఉంటాము, సత్యంతో జీవిస్తే సత్యలోకాలకు మనం వెళ్ళిపోతాము. మనం 1000 ప్రయాసాలు చేసి యజ్ఞాలు హోమాలు మనం చెయ్యక్కర్లా. ఏమంటారు, మనము పత్రిసారి ఎప్పుడో మాట చెప్తా ఉంటారు, కోటి పూజ సమస్తోత్ర, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమో లయ కదా. అంటే నువ్వు 1,000,000 సార్లు పూజ చేసినా దేంతో సమానమండి? ఒక్క చిన్న దేంతో? స్తోత్రంతో సమానం. అంటే 1,000,000 పూజలు చేసినా సరే ఒక స్తోత్రము, 1,000,000 స్తోత్రాలు చేసినా ఒక జపము, ఆ తర్వాత 1,000,000 జపాలు చేసినా ఒక ధ్యానంతోనే అంత లయమైపోతుంది. అంటే మీ అన్నిసార్లు చేసినా కూడా ఆ ఒక్క ధ్యానం అనే ఒక చిన్న వీచిక మీ జీవితంలో వస్తే మీరు అనంతంగా ఎదుగుతారు. ఇకపోతే ఒక చిన్న స్టోరీ, ఏది ఇస్తే అది తిరిగి మనకి ఎట్లా వస్తుంది అనేది చిన్నగా చెప్పుకుందాము. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు, నారాయణ అనే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చాలా అద్భుతమైన వ్యక్తి. స్టార్టింగ్లో ఆయన ఒక టీచర్గా జాబ్ చేస్తూ ఉండేవారు. అతని దగ్గర వెహికల్ లేదు. అతను రోజు ప్రార్థన చేసేవాడు భగవంతుడి దగ్గర, నాకు ఎవరో ఒక లిఫ్ట్ ఇవ్వాలి భగవంతుడా అని. సరే అని చెప్పేసి ఆయన మొరవిని రోజు ఆయన వచ్చేటప్పటికి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆయన తీసుకెళ్ళి స్కూల్ దగ్గర దింపుతారు. అట్లాగే వచ్చేటప్పుడు కూడా ఇంటి దగ్గర దింపేస్తారు. ఇట్లా కొన్నాళ్ళు ఉండగా ఏం జరిగిందంటే భగవంతుడు ఆయనకు ఒక వెహికల్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నారు, నేను ప్రతిరోజు నాకు ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ ఇచ్చారు కనుక నాకు బండిని నువ్వు ఇప్పించావు కాబట్టి నేను కూడా ప్రతి ఒక్కళ్ళకి రోజుకొకళ్ళకి నేను లిఫ్ట్ ఇస్తాను అని ఆయన అనుకున్నారు. సో బండి వచ్చిన తర్వాత రోజు ఎవరో ఒకళ్ళని ఎక్కించుకునేవాళ్ళు. అలా వచ్చేటప్పుడు కూడా ఎవరైనా వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చాక ఆయన బండి మీద ఎక్కించుకుని దింపాకే ఆయన వెళ్ళేవాళ్ళు. ఇలా ఉండగా ఒకరోజు ఒక దొంగ లిఫ్ట్ అడిగాడు, బండి మీద కూర్చున్నాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి కత్తి పెట్టి ఈ బండిని నాకు ఇచ్చి సైలెంట్గా వెళ్ళిపోమని చెప్పాడు. చెప్పగానే ఆయన ఏమన్నా అంటే సరే అని చెప్పేసి బండి దిగి తాళం చెవి చేతికిచ్చి ఏమన్నాడు తెలుసా, ఈ విషయం మీరు ఎవ్వరికీ చెప్పొద్దు అన్నాడు. సరే అని చెప్పేసి అయిపోయింది. ఇక ఈయన ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఇంటికి తిరిగి వచ్చి మార్నింగ్ లెగిసి బ్రష్ చేస్తూ ఉంటే ఇంటి బయట బండి ఉంది. ఏంటి బండి ఎలా వచ్చింది ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఒక లెటర్ రాసింది. స్వామి, అక్కడ రాసిన పదాలు, స్వామి ఈ బండి మీ ఒక్కరిదే అని నేను అనుకున్నాను, కానీ ఫస్ట్ నేను ఇక్కడి నుంచి టీ కొట్టు దగ్గరికి వెళ్ళాను చాయ్ తాగుదామని. అక్కడ చాయ్ కొట్టే అతను ఏమన్నాడు, ఏంటి నారాయణరావు గారి బండి మీ దగ్గర ఎందుకు ఉంది అని అడిగారు. అన్నప్పుడు నేనేం చెప్పాను, ఆయన పని మీదే వచ్చానన్నారు. ఆ తర్వాత ఇంకొంచెం దూరంకి వెళ్ళాను. అక్కడ మెడికల్ షాప్లో ఏదో తీసుకుందాం అనుకున్నాను. ఆయన కూడా నారాయణరావు గారి బండి నీ దగ్గర ఉంది అంటే అని అడిగారు. ఆ తర్వాత బస్సు, ఆ తర్వాత ఒక పోలీస్ అతను కూడా నన్ను ఆపాడు. ఏమన్నాడు, ఏంటి నారాయణరావు గారి బండి నీ దగ్గర ఉంది అని చెప్పి. అంటే అప్పుడు కాదు సార్, ఆ బండి వాళ్ళదే, చిన్న రిపేర్ ఉంటే చేయించుకుని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వటానికి వెళ్ళాను అన్నారు. అంటే చూడండి, ఇతను దొంగిలించాలని కూడా అనుకున్నా సరే ఏం జరిగింది, ఇతను చేసిన సర్వీస్ సేవ ఏం జరిగింది, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇప్పుడు ఆ బండి నోటెడ్ అయిపోయింది. ఆ బండి ఎవరిది, నారాయణరావు ఎవరికి తెలియదు, కానీ ఆయన బండి అందరికీ తెలుసు. అవునా? అంటే నువ్వు ఏది చేస్తావో తిరిగి ఆ విశ్వం నీకు ఇస్తుంది. నువ్వు ఇది చేస్తే నాకు ఇది వస్తుంది అని అనుకోవాల్సిన పని లేదు. సృష్టి నీ కోసం సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉన్న సమయంలో నువ్వు ఏది ప్రజెంట్ చేయాలనుకుంటున్నావో అది తప్పకుండా వెళ్ళిపోతుంది. ఇకపోతే మనము ఎప్పుడు కూడా మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాము. 2012లో ఇక భూమి అంతమైపోయింది అనుకున్న సమయంలో మరి ఎంతోమంది గొప్ప యోధులు, సిద్ధులు వీళ్ళంతా కూడా ఒక్క చిన్న అవకాశం ఇస్తే ఈ భూమిని మార్చి చూపిస్తామన్నారు. సో వాళ్ళు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, అప్పటికి ఆ ప్రణాళిక ప్రకారం భూమి అంతం అయిపోయింది. కానీ 2012 డిసెంబర్ అయిన తర్వాత ఒక కొత్త నూతన జీవితాన్ని, ఒక నూతన శకాన్ని మనకి ఇచ్చేశారు వరల్డ్ వైడ్గా. అయితే 2 కండిషన్స్ వాళ్ళు పెట్టారు. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే, మరి మా వాళ్ళు ఇప్పుడు దాకా తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో కర్మలు చేశారు, ఆ కర్మలంతా కూడా మొత్తము క్లియర్ చేసేసేయాలని అన్నారు.
సరేనయ్యా, అట్లాగే మీరు కోరుకున్నట్టే ఆ కర్మలనంతా క్రియేట్ చేసేస్తాం. మరి కొత్త కర్మలు వస్తాయి కదా, ఏంటి? అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు ఆ యోగులు ఏం చెప్పారంటే, వాళ్ళు నోటితో ఏదైతే చెప్తారో, వాళ్ళ ఆలోచనలతో ఏదైతే విత్తనాలు వేస్తారో అదే వాళ్ళ కర్మలుగా, వాళ్ళ ఆలోచన, వాళ్ళ జీవితంగా మారుతాయని చెప్పారు. ఇప్పుడు చూద్దాము, మనము తెల్లారు లెగిస్తే మనం మాట్లాడే మాటల దగ్గర నుంచి, మనం చేసే ఆలోచనల నుంచి ఏం మనం క్రియేట్ చేసుకుంటున్నాము, మన క్రియేషన్ ఏం జరుగుతుంది? ఒక్కసారి తరచి మన అంతరాల్లోకి వెళ్దాము. మాట ధ్యానం అయితే చేసేస్తున్నాం కానీ, బయట ప్రచారం అయితే చెప్పేస్తున్నాం కానీ, మనగా మనం ఏం చేసుకుంటున్నాము? మనగా మనం చేసుకునే ఉపకారం ఏంటి? చెప్పటం ఒకటి, చేయటం ఒకటి. వాస్తవంగా మనం అవన్నీ పాటిస్తున్నామా, చేస్తున్నామా? ధ్యానం చేస్తే మనకు అద్భుతమైన శక్తి అందుతుంది. ఆ శక్తి ఎట్లా బయటకు వెళ్ళిపోతుందో కూడా మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. పత్రి సార్ అంటారు, ఒకళ్ళు సార్ని అడిగారనమాట, ఏంటంటే, స్వామీజీ మరి మేము ఒక తిరుపతి వెళ్ళి వచ్చేసి లేకపోతే ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళామంటే 3 రోజులు మనం నీరసపడిపోతూ ఉంటాము. మరి మీరు అనుక్షణం తిరుగుతూనే ఉంటారు, ఎన్ని పిరమిడ్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు, పుస్తకాలు కరెక్షన్ చేస్తూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, మరి అట్లాగే ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతారు, మీకు నీరసం రాదా? మరి ఎట్లాగా ఏంటి అని అంటే, పత్రి సార్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ప్రజెంట్లో జీవిస్తాను, వాస్తవంలో నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను ఫ్యూచర్లోకి వెళ్ళిపోను. నేను రేపు నేను ఏం చేయాలి వర్క్, ఈ 2. రేపు నేను చేయాల్సిన షెడ్యూల్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇంతకు మించి నేను ఎప్పుడు కూడా ఆలోచన చేయనయ్యా. నేను ఎప్పుడు శూన్యంలోనే ఉంటాను. అంటే శూన్యస్థితి అంటే ఏంటి స్వామీజీ అన్నారు. శూన్యస్థితి అంటే ఏంటి అంటే, నేను అని కూడా నేను ఎక్కడ లేను అనే స్థితే శూన్యస్థితి అన్నారు. అంటే నేను కూడా లేను, అక్కడ ఉన్నదంతా శూన్యమే. ఆ శూన్యంలోనే నేను ఉన్నానని అనుకుంటాను, కాబట్టే అక్కడి నుంచి నాకు శక్తి వస్తుంది అన్నారు. మరి ఈరోజు ఇంత పెద్ద సంస్థని ఆయన నిర్మించారు, ఇంత పెద్ద అద్భుతంగా మరి క్రియేషన్ జరుగుతుంది. కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు ధ్యానం నేర్చుకుంటున్నారు. ఒక వ్యక్తి ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించారు. మరి ఎట్లా పాసిబుల్ అయింది? ఎంత ఆలోచన, ఎంత ప్రేమ. ఒకసారి మేము గుంటూరు లక్ష్మణరావు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పత్రి సారు బుక్స్ ఏదో కరెక్షన్ చేస్తూ నాకు సీతాయనం బుక్ ప్రజెంట్ చేశారు. దాని తర్వాత నేను అక్కడ నిలబడి సార్ దగ్గర వెనక నిలబడి ఉన్నప్పుడు ఆయన తల మీద చేయి వేశాను, ఆయన ఆలోచనలు ఏంటి చదవాలి అని. వెనక్కి తిరిగి నా మొహం చూశారు, నా ఆలోచనలు పట్టలేవు అని. ఎందుకంటే నాకు అలా ఆలోచనలే లేవరా అన్నారు. నిజంగా ఆ మాట ఎంత మాట గురువు చెప్పటమే కాకుండా లైవ్గా మనకి చూపించారు. ఇంకొకసారి ఆయన దారిలో వెళ్తూ పత్రి సార్ ఒక విషయం అడిగారంట. పత్రి సార్, శిష్యుల జీవితంలో గురువు ఒక పాత్ర ఏంటి అని. కరివేపాకురా అన్నారంట. కరివేపాకు చూడండి, ఆ మాట అర్థమేంటో తెలియదు స్వామీజీ అంటే, గురువు ఒక పాత్ర కరివేపాకేరా. మనం కూరలో కరివేపాకు వేస్తాము, దాని యొక్క ఫ్లేవర్ వస్తుంది, ఆ తర్వాత తీసి పక్కన పెట్టేయాలి. ఇక గురువుతో పని ఏంటి? ఇప్పుడు దీనికి 3 విషయాలు ఏంటంటే, మరకట కిషోరము, మార్జాల కిషోరము, అట్లాగే ఇంకోటి మనకి తాబేలు, దాని యొక్క నాలెడ్జ్ కూడా. ఇప్పుడు మొదట గురువు అంట శిష్యుణ్ణి పట్టుకుంటాడు. పిల్లి, మార్జాలం పిల్లి ఏం చేసిద్దంటే తన బిడ్డల్ని నోటులో పట్టుకొని